నానా 10th క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము? హమ్ భారత్వాసి గురించి, అంటే థర్డ్ లెసన్ హమ్ భారత్వాసి గురించి తెలుసుకుంటున్నాము. ఏంటి హమ్ భారత్వాసి అంటే? హమ్ అంటే మనము, భారత్వాసి అంటే భారతదేశంలో నివసించే వాళ్ళము భారతవాసీలము, కాబట్టి మనం భారతీయులము. కవి ఎవరు? ఆర్పి నిశాంక్. మనకి ఇందులో ఏం తెలుసుకున్నాం? ఫస్ట్ ఉన్ముఖీకరణ అంటే అనేక స్థానం అంటే నేను చెప్పేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ పెన్సిల్ తీసుకొని నేను చెప్పిన వర్డ్స్ అన్ని హిందీ టు హిందీ వర్డ్స్ చెప్తూ ఉంటాను, అవి రాసుకుంటూ ఉండండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ మరియు పెన్సిల్ తీసి పెట్టుకోండి. ఓకేనా? ఉన్ముఖీకరణలో ఏం తెలుసుకున్నాం నాన్న? అనేక స్థానం మే బహనే వాలి సభీ నదియా అంత్ మే సముద్రమే హీ మిల్తీ హై. అంటే ఎన్నో ప్లేసుల నుంచి ప్రవహించే నదులన్నీ కూడా లాస్ట్లో సముద్రంలోనే కలుస్తాయి. అదేవిధంగా మన భారతీయులందరం కూడా అన్ని కులమతాల వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నా కూడా మనము భారతీయులు అని చెప్పుకుంటున్నాము అనేటట్లు ఈ ఉన్ముఖీకరణ. నెక్స్ట్ ఉద్దేశం అంటే ఇందులో కవిత గురించి తెలియచేయడము, ఇవన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ విధా విశేష్. విధా విశేష్ అంటే ఏంటి? ఈ కవిత దేనికి సంబంధించిందంటే ఇది దేశభక్తికి సంబంధించిన కవిత అనమాట. దేనికి సంబంధించిన కవిత? దేశభక్తికి సంబంధించిన కవిత అనమాట. ఇది ఇక్కడ తెలుసుకున్నాం అనుకో. అంటే మనకు ఈ దేశభక్తికి సంబంధించింది, మరియు దీంట్లో మనం దేని గురించి తెలుస్తున్నారంటే మనము హింస చేయకుండా ఉండడము, విశ్వబంధుత్వము, విశ్వశాంతి ఇవన్నీ కోరుకోవాలని మనకు కవి ఎవరు? ఆర్పి నిశాంక్ చెప్తున్నాడు. అంటే విధా విశేష్ వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి కవి పరిచయం. చూడండి అన్న. కవి కౌన్ హై? ఆర్పి నిశాంక్. కవి ఎవరు? ఆర్పి నిశాంక్. చూడండి కవి పరిచయం చూద్దాం. ప్రస్తుత కవిత కే కవి రమేష్ పోఖ్రియాల్. ఆర్పి అంటే ఆర్ అంటే రమేష్, పి అంటే पोखरियाल. आर अंटे रमेश, पी अंटे पोखरियाल. निशंक है. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है. इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं ఆది చర్చిత్ కావ్య రచన లిఖీ హై. చూడండి నాన్న, ఇక్కడ కవి పరిచయం చెప్తున్నారు. కవి పరిచయం ఏం చెప్తున్నారు? కవి ఎవరు ఇక్కడ? ప్రస్తుత కవితకే కవి. ప్రస్తుత అంటే ఇప్పుడు తెలియజేస్తున్న, కవిత అంటే పద్యానికి సంబంధించిన. కవి ఎవరు అంటే రమేష్ పోఖ్రియాల్. ఎవరంటే రమేష్ పోఖ్రియాల్. నిశాంక్, ఆర్పి నిశాంక్ కదా. ఆర్ అంటే రమేష్, పి అంటే పోఖ్రియాల్. నిశాంక్. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. यह कविता, ఈ కవిత అనేది ఇన్కి ఈయన రచించిన కావ్యాల్లో మాతృభూమి కేలియే అనే దాంట్లోంచి తీసుకునబడింది అనమాట. అంటే మాతృభూమి కేలియే అనేది అంటే మాతృభూమి అంటే ఏది? మనకు జన్మభూమి అంటే మనకు ధరిత్రి. దీని గురించి సంగ్రహసే లీ గయి హై, తీసుకొనబడింది. సంగ్రహించబడింది అంటే తీసుకొనబడింది. వే ఆధునిక హిందీ సాహిత్యకారో మే విశిష్ట స్థాన్ రఖతే హై. వే అంటే ఎవరు ఇక్కడ? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈయన ఆధునిక హిందీ సాహిత్యకారోమే, ఆధునిక హిందీ సాహిత్యకారానికి సంబంధించి, ఆధునిక అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆధునికం అంటే ఇప్పుడు ప్రజెంట్ హిందీ సాహిత్యానికి సంబంధించిన వాళ్ళల్లో విశిష్ట స్థాన్ రఖతే హై. చాలా ముఖ్యమైన ప్లేస్ అనేది. స్థాన్ అంటే ప్లేస్, విశిష్టం అంటే గొప్ప, గౌరవమైన పేరు అనేది ఈయనకు ఉంది ఇప్పుడు ఆధునిక సాహిత్యానికి సంబంధించి. ఇన్కి రచన వంక ముఖ్య ప్రతిపాద్య. ఈయన రచించిన రచనలో ముఖ్యమైనటి ప్రతిపాద్య అంటే ముఖ్యమైన పద్యాలు మరియు కవితలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏంటేంటివి? దేశభక్తి హై. ఈయన రచించిన అన్ని దానిలోకి ఎక్కువ ముఖ్యమైనది ఏదంటే దేశభక్తి. దేశభక్తి గురించి చాలా బాగా ఈయన వివరించినాడు. నెక్స్ట్ ఇంకేమేమున్నాయి? ఇన్హోనే సమర్పణ. మరియు అదే కాకుండా ఇంకా ఏమేమి రచించినాడు ఈయన అంటే ఇన్హోనే అంటే ఈయన ఎవరు? ఆర్పి నిశాంక్. సమర్పణ్, నవంకుర్, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चल, जीवन के पथ में कोई मुश्किल नहीं ఆది చర్చిత్ కావ్య రచన కీ హై. ఇటువంటి కావ్యాలని రచించినాడు. ఏమేమి రచించినాడు? సమర్పణ్, నవంకుర్, ముఝే విధాతా బన్నా హై, तुम भी मेरे साथ चल, जीवन पथ में कोई मुश्किल नहीं. ఇవన్నీ కూడా ఈయన రచించిన కావ్యాలు.
అది. ఈయన రచించిన కావ్యాలన్నింటిలోకి చాలా ఫేమస్ అయింది, ముఖ్యమైనది ఏదంటే దేశభక్తికి సంబంధించింది. ఈ మాతృభూమికి లియే అనే దాని నుంచి తీసుకునబడింది ఇది హమ్ భారత్వాసి. కవి ఎవరినైనా ఆర్పి నిశంక్. అర్థమైంది కదా. కవి ఎవరంటే ఆర్పి నిశంక్. ఈయన రచించిన ఈ కవితలకు సంబంధించి ఈయన మాతృభూమికి సంబంధంగా ఈ పద్యాన్ని తీసుకున్నాడు హమ్ భారత్వాసి అనేది. ఈయన రచించిన కవితలు ఈయనకు చాలా గొప్ప పేరును తీసుకొచ్చినాయి ఆధునిక సాహిత్యానికి సంబంధించి. ఆధునిక సాహిత్యం అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సాహిత్యానికి సంబంధించి ఈయన చాలా గొప్ప పేరుని సంపాదించినాడు అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇది నాన్న ఇక్కడ చూడండి. छात्रों के लिए सूचना विषय प्रवेश ध्यान से पढ़िए पाठ्य विषय समझिए అంటే చదవడం తెలుసుకొని దాని గురించి తెలుసుకోండి. पाठ ध्यान से पढ़िए जिस शब्द का अर्थ समझ में ना आने उसको नीचे రేఖ खींचिए. ఈ లెసన్ చదివినప్పుడు మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే లైన్ చేసుకోండి మీనింగ్స్. రేఖాంకిత శబ్దం को అర్థకోశ में या శబ్దకోశ में ढूंढिए. ఈ మీనింగ్స్ని ఎక్కడ చూడాలి? శబ్దకోశ అంటే మీనింగ్స్ ఉన్నాయి కదా మనకు అందే టెక్స్ట్ బుక్లు, దాంట్లోనే చూడు. ఓకే, అక్కడ కనిపించకపోతే మనకు డిక్షనరీ కానీ దీంట్లో కానీ చూసుకోవచ్చు అనమాట. సమజ్ में ना आने वाले शब्द को छात्र समूह में అంటే ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరందరూ కూడా డిస్కషన్ చేసుకోండి అనేటట్లు ఇక్కడ చెప్పడం. ఇది కవి పరిచయం. మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు చూడండి. इस संसार में वैर से वैर कभी शांति नहीं होती, प्रेम से ही वैर शांति होता है. कौन है? చెప్పిన వాళ్ళు ఎవరు నాన్న? ఇక్కడ మనకు ధమ్మపద్ అంటే చూడండి. ధమ్మపద్ ఏం చెప్పినాడు ఆయన? ఇస్ సంసార్ మే, సంసార్ అంటే ప్రపంచము, సంసార్ అంటే సంసారం ఫ్యామిలీ. ఇస్ సంసార్ అంటే జగ్. ఈ జగ్ ఈ ప్రపంచంలో వైర్ సే వైర్ కభీ శాంత్ నహీ హోతా. వైర్ సే వైర్ అంటే యుద్ధము, అంటే గొడవలు పడ్డం వల్ల ఎప్పుడు మనకు శాంతి అనేది లభించదు. ప్రేమ్ సే హీ వైర్ శాంతి హోతీ హై. యుద్ధం చేయడం వల్ల యుద్ధము శాంతి లభించదు. కాకపోతే ప్రేమతోనే శాంతి అనేది, అంటే శాంతి నహీ హోతా, ప్రేమ్ సే హీ ప్రేమతోనే శాంతి అనేది లభిస్తుంది అనేటట్లు చెప్పినాడు. ఎవరు చెప్పినాయన? ధమ్మపద్. చెప్పినాయన ఎవరు? ధమ్మపద్. ఇది నాన్న కవి పరిచయం. ఏది? హమ్ భారత్వాసికి సంబంధించి. ఇప్పుడు కవి పరిచయం కంప్లీట్ అయింది కదా మనకు. తర్వాత ఏం తెలుసుకుందాము? ఏముంది ఇక్కడ? విధా విశేష్ అంటే ఇది దేనికి సంబంధించింది, ఏ దానికి సంబంధించి అంటే విధా విశేష్. మనకు ఈ పోయంలో ముఖ్యంగా ఏమేమి చెప్పినారో ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి. విధా విశేష్. भारत प्राचीन देश है, यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. आज यहाँ का बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व का పవిత్ర భావనాओं में दुनिया को पावनदाम बनाना चाहता है. ఇది నాన్న విషయ ప్రవేశ్. ఏం అంటే ఇందులో మనకు దేని గురించి చెప్తూ ఉన్నారో, ఈ పద్యాలు దేని గురించి చెప్తున్నారో మనకు ఇక్కడ చెప్తున్నారు. విషయం ఈ లెసన్ ఈ పద్యాల్లో ఏ విషయం ఉందో చెప్తున్నారు అన్నమాట. ఏమని? భారత్ ప్రాచీన దేశ హై. మన భారతదేశం చాలా ప్రాచీనమైన దేశము. ప్రాచీనమైన అంటే ఏంటి? చాలా పురాతనమైన దేశము, చాలా ఫేమస్ అయిన దేశం మన భారతదేశము. ఇటువంటి దేశము అంటే ఇక్కడ చాలా ప్రాచీనమైనటువంటి అంటే ఎన్నో ఏండ్లకు ముందు ఉద్భవించిన దేశం మన భారతదేశము. యహా అంటే ఇక్కడ ఏది? మన భారతదేశంలో సంస్కృతి ఔర్ సభ్యత. సంస్కృతి ఔర్ సభ్యత. సంస్కృతి అంటే కల్చర్, సభ్యత అంటే నాగరికత, వాళ్ళు చేసే అంటే మన కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా. సారే విశ్వకో లుభాతి హై. సారే అంటే పూరా, విశ్వకో విశ్వ అంటే జగుకో. హిందీ టు హిందీ మీనింగ్ రాసుకుంటుండండి. పూరా విశ్వకో అంటే పూరా జగుకో, విశ్వ అంటే ప్రపంచము. విశ్వకో లుభాతి హై. లుభానా అంటే ముగ్ధుకర్ణ. లుభానా అంటే ఏంటన్నా? ముగ్ధుకర్ణ అంటే ఈ మన భారతీయ సంస్కృతి చాలా ప్రాచీనమైనదన్నమాట. ఇక్కడ ఉండే ఈ సంస్కృతి సభ్యత అనేటివి ప్రపంచంలో అన్ని దేశాలను ముగ్ధుని చేస్తుందన్నమాట. అటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ అదే కాకుండా సత్యవానో అహింసావాదియో సంతో सूफियों कर्तव्यनिष्ठों धर्मनिष्ठों और देशभक्तों की पावन धाम భారత్ దేశ్ హై. చూడండి ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో నివసిస్తున్నారు అంటే ఇక్కడ చెప్తున్నారు. సత్య అంటే ఏంటి నాన్న? ట్రూ.
నిజము. ఎప్పుడూ నిజం చెప్పేవాళ్ళు అంటే నిజమే, మన భారతదేశంలో ఎక్కువగా నిజమనేదే మాట్లాడతారు, చెడు అనేది చెయ్యరు, అంటే మంచి అనేది చేస్తారు అనేటట్లు వస్తుంది. అహింసావాదియో, అహింస అంటే నా హింస కర్నేవాలా అంటే ఇతరులను హింసించకుండా ఉండేవాళ్ళు, మంచి ప్రవర్తన గలవాళ్ళు. మరియు సంతో సూఫియో, సంత్ అంటే ఋషులు మునులు ఇట్లా వంటి వాళ్ళు వస్తారు. సూఫియో అంటే ఈ కబీర్ దాసులు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా. సంతో అంటే ఋషులు, సూఫియో అంటే మునులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వస్తారనమాట. కర్తవ్యనిష్టో, కర్తవ్యనిష్ట అంటే కర్తవ్యం అంటే ఏంటి, ధర్మ పరిపాలన అంటే కర్తవ్యానికి అనుగుణంగా తమ పనులను నెరవేర్చుకునే వాళ్ళు, అంటే ధర్మపరంగా పయనించే వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా. నిష్టో, అటువంటి వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు, అంటే ధర్మ పరిపాలన ధర్మపరంగా చేసేవాళ్ళు, కర్తవ్యాన్ని బోధించేవాళ్ళు, అంటే మనకు మంచి చెడులను తెలిపేవాళ్ళు. మరియు ధర్మనిష్టో అంటే ధర్మాన్ని అంటే ఇక్కడ ఏమొస్తుంది, కర్తవ్యాన్ని ఒకటి వస్తుంది, ధర్మాన్ని అంటే ధర్మం అంటే మన ధర్మాన్ని అంటే మనం ఏం చేయాలో అది చెప్పి చేపించేవాళ్ళు అనేటట్లు. ధర్మనిష్టం అంటే ధర్మపరంగా నియమపరంగా మరియు ఏది సత్యపరంగా అనేటట్లు కూడా. और దేశభక్తోంకి పావన భూమి భారతదేశే, మరియు దేశభక్తోంకి ఎంతోమంది దేశభక్తులు అనే వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. దేశభక్తోంకి అంటే దేశభక్తి అంటే ఎవరినైనా దేశాన్ని ప్రేమించే వాళ్ళు, దేశానికి భక్తులు అనేటట్లు. పావన్ భూమి, పావన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, పవిత్ర, పావన్ అంటే పవిత్ర, పుణ్యం ఏవైనా వస్తాయి, పావన్ అంటే పవిత్ర, అటువంటి పుణ్యభూమి మన భారత భూమి, మన భారతదేశం అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆజ్ యహాకా బచ్చా బచ్చా భీ, ఆజ్ ఇక్కడ, యహాకా ఇక్కడ అంటే ఇప్పుడు, ఇక్కడ ఆజ్ అంటే ఇప్పుడు ఈరోజు, యహాకా ఇక్కడ, బచ్చా బచ్చా భీ ప్రతి పిల్లవాడు కూడా, బచ్చా బచ్చా అంటే ప్రతి పిల్లవాడి నోట్లో కూడా, ఇన్కే మార్గ్ పర్ ఆ మార్గంలో, మార్గ్ అంటే పత్ వే, ఇన్కి మార్గ్ పర్ చల్కర్ విశ్వశాంతి ఆ మార్గంలోనే పయనించి, చల్కర్ అంటే పయనించి, విశ్వశాంతి విశ్వబంధుత్వం అంటే విశ్వశాంతి, విశ్వ అంటే చెప్పినా కదా జగ్, శాంతి అంటే పీస్ఫుల్ అంటే ప్రపంచ శాంతిని, మరియు ప్రపంచంలో అందరూ కూడా అంటే మొత్తం భారతీయులనే కాదు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళు మన వాళ్ళే, విశ్వబంధుత్వం అంటే బంధుత్వం అనేది ఏర్పరచుకోవాలనేటట్లు చెప్పేటి అటువంటి భావన, పవిత్ర భావన ఉంసే దునియాకో పావన్ ధామ్ బనానా చాహతా హై, అటువంటి పవిత్రమైన అంటే అటువంటి పుణ్యమైన భావన అంటే భావనలు, మన మనసులోని ఆలోచనలను, దునియాకో ఇటువంటి ఆలోచనలే ప్రపంచానికి, పవిత్ర ధామ్ అంటే ఏంటి నాన్న, ఘర్, ధామ్ అంటే ఘర్ అని వస్తుంది, ప్రపంచానికి పుణ్యధామంగా ఇది విరాజిల్లుతుంది. ఏది, మన భారతదేశము. అటువంటి దేశంలో మనం నివసిస్తున్నాం కాబట్టి ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నామన్నమాట. మనం భారతదేశంలో పుట్టినాము, మనం ఈ భారత గడ్డపైన అంటే ఈ భారతదేశంలో మనం జన్మించినాం కాబట్టి మనం ఎంతో ధన్యులము అనేటట్లు కవి ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, మన భారతదేశం చాలా ప్రాచీనమైంది, ఇక్కడ సంస్కృతి సభ్యత ఇవన్నీ కూడా ఎంతో మన మనసును లుబ్ధపరుస్తాయి అంటే ముగ్ధపరుస్తాయన్నమాట. ఇక్కడ ఎటువంటి వాళ్ళు నివసిస్తున్నారో, సత్యవంతులు, అహింస చేయని వాళ్ళు, ఋషులు మునులు, కర్తవ్యాన్ని బోధించేవాళ్ళు, ధర్మాన్ని నెలకొల్పేవాళ్ళు, మరియు దేశభక్తులు, అటువంటి వాళ్ళు ఈ పవిత్రమైన భారత భూమిలో అంటే భారతదేశంలో నివసిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఈ మార్గంలోనే పయనించాలని ఆశపడుతున్నాడు. ఆశపడి ఏం చేయాలనుకున్నాడు, విశ్వశాంతి మరియు విశ్వబంధుత్వం అంటే ప్రపంచ శాంతిని, ప్రపంచంలో అందరూ కూడా బంధువులే అంటే అందరూ కూడా సమానమైనట్లు తెలియజేయడమే దీని యొక్క ఈ పవిత్ర భావన అనేటట్లు, దీని యొక్క ముఖ్య ఉద్దేశము, భావనమని కవి మనకు చెబుతూ ఉన్నాడు. అది నాన్న ఏది, విషయ్ ప్రవేశ్. ఇప్పుడు ఈ ఫస్ట్ దీన్ని చూద్దాం చూడండి, ఫస్ట్ 2 లైన్స్ పోయము, నెక్స్ట్ ఈ పోయం చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పోయమ్స్ చెప్పేస్తాను, ఓకేనా. చూడండి, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. చూడన్నా, హమ్ భారత్వాసి, హమ్ అంటే ఎవరు ఇక్కడ, హమ్ అంటే మేము, మనమందరం కలిసి, భారత్వాసి భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి మనమందరం కూడా భారతీయులము. దునియాకో, దునియా అంటే జగ్గుకో, దునియా అంటే ఏంటి, జగ్ ప్రపంచానికి. పావన్ అంటే పవిత్ర, పుణ్యం, పావన్ అంటే పవిత్ర పుణ్యం. ధామ్ బనాయేంగే, ధామ్ అంటే ఘర్ అంటే అటువంటి పవిత్రమైన ఇంటిలాగా తయారు చేస్తున్నాము మేము, బనాయేంగే చేస్తాము. మన్ మే మా మనస్సులో, మన్ అంటే హృదయ్,
मन అంటే హృదయ్, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. శ్రద్ధ, శ్రద్ధ అంటే ఏంటన్నా ఆస్థ, అంటే శ్రద్ధ అంటే మైండ్ పీస్ఫుల్గా ఉండేటట్టు, మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాం కదా అది. శ్రద్ధ అంటే ఆస్థ అనేటట్టు వస్తుంది. और प्रेम का, ప్రేమ అంటే ప్యార్ కా, అద్భుత దృశ్య దిఖాయేంగే, అద్భుత అంటే ఒక విచిత్రమైన దృశ్యాన్ని మేము చూపిస్తాము. ఎవరము? మనము భారతీయులము అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ 2 లైన్స్ ఏం చెప్తున్నారు? హమ్ భారత్వాసి దునియాకో పావన్దాం బనాయేంగే, మేము భారతీయులము ఈ ప్రపంచాన్ని పావందం పవిత్ర ఇండ్లులాగా తయారు చేస్తాము. ధామ్ అంటే ఇండ్లు, ఘర్ అని వస్తుంది. పవిత్రమైన ఇంటి, పుణ్యమైన పవిత్రమైన ఇంటిలాగా తయారు చేస్తాము. మన్మే శ్రద్ధ, మా మనసులో ఈ ఆస్థ అంటే శ్రద్ధను నిలుపుకొని మరియు ప్రేమను నింపుకొని అద్భుతమైన ఒక విచిత్రమైన దృశ్యాన్ని మీకు చూపిస్తాము. అటువంటి వాళ్ళము మేము భారతీయులము అని చెబుతూ ఉన్నాడనమాట. నెక్స్ట్ చూడండి, ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को పావందాం బనాయేంగే. ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు? చూడండి, ఊంచు నీచుకా భేద్ మిటాకర్ అంటే ఊంచ్ నీచుకా భేద్ మిటాకర్, ఊంచ్ అంటే హెచ్చు తగ్గులు అనేటట్లు వస్తుంది. అటువంటి భేదాన్ని అంటే ఊంచు నీచు అంటే ఇక్కడ మనకు అంటే వాళ్ళు తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు ఎక్కువ కులం వాళ్ళు అనేటటువంటి ఉంటుంది కదా, అటువంటి భేద భావన మిటాకర్, భేద భావనలు అనేటి మేము తీసివేస్తాము. అటువంటి భేదభావనలు మిటాకర్ అంటే తీసివేస్తాము. దిల్ మే ప్యార్ బసాయేంగే, దిల్ మే, దిల్ అంటే ఏంటి నాన్న? మా మనస్సులో, దిల్ అంటే హృదయ్, మనస్సులో, ప్యార్ బసాయేంగే ప్రేమను ఉద్భవింపజేస్తాము. నఫరత్ కా హమ్ తోడు కుహాసా, నఫరత్ అంటే ఏంటికి వస్తుంది ఇక్కడ? నఫరత్ అంటే ఘృణ, ఘృణ అంటే ద్వేష్, నఫరత్ అంటే గుణ, ఘృణ, ద్వేష్. హమ్ తోడు కుహాసా అటువంటి అంటే నఫరత్ అంటే ఘృణ, చెడును మాలోంచి, హమ్ తోడు, తోడ్న అంటే తీసివేసి, కుహాస, కుహాస అంటే కుహర, కుహర అంటే పొగమంచులాగా, అంటే గాలి మబ్బులు అనేటట్టు మనలో మన మనసు అల్లకొల్లంగా ఉంటుంది చూడనా, అటువంటి దాన్ని మా మనసులోంచి తీసివేసి అమృత రస సరసాయేంగే, ఏం చేస్తాము? అమృత్ అంటే ఏంటి? పీయూష్, అమృత్ అంటే పీయూష్, అమృత రస్ సరసాయేంగే మేము అమృతం లాంటి ఈ రసాన్ని, అమృత రస్ సరసాయేంగే అంటే అమృతం అంటే పీయూష్, పీయూష్ అంటే అమృతము, అంటే అంత మంచిని మేము ఉద్భవింపజేస్తాము, ఆవిర్భవింపజేస్తాము. సరసాయింగ్ అంటే ఆవిర్భవింపజేస్తాము. హమ్ నిరాశ దూర్ బగాకర్, హమ్ అంటే మేము, నిరాశ, నిరాశ అంటే ఏంటి? అంటే ఆశకు విలోమ శబ్దం నిరాశ, ఆశ నిరాశ. దూర్ బగాకర్ అంటే మాలోని కోరిక నిరాశలను, అంటే కోరికలు ఏంటంటే మేము నెరవేర్చుకోలేని అవన్నీ కూడా పారదోలుతాము. దూర్ అంటే దూరంగా కూడా, భగాకర్ పారదోలుతాము. ఫిర్ విశ్వాస జగాయేంగే తర్వాత ఏం చేస్తాము? మాలో విశ్వాసాన్ని, విశ్వాసం అంటే భరోసా, నమ్మకాన్ని నింపుకుంటాము. ఎవరము? హమ్ భారత్వాసి మేము భారతీయులము. దునియాకో పావంధాం బనాయేంగే ఈ ప్రపంచాన్ని పవిత్రమైన ఇంటిలాగా తయారు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఫస్ట్ది హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే మేము భారతీయులము ఈ ప్రపంచానికి మంచి ఇంటిలాగా తయారు చేస్తాము. అంటే ఇంటి ఘర్ అంటే ఇంటిలాగా. మన్ మే శ్రద్ధ और ప్రేమ का అద్భుత దృశ్య దిఖాయేంగే మా మనసులో అంటే మా హృదయంలో శ్రద్ధ, శ్రద్ధ అంటే ఆస్థ, అంటే శ్రద్ధను మరియు ప్రేమను, ప్రేమను అటువంటి అద్భుతమైన విచిత్రమైన దృశ్యాన్ని మేము మీకు చూపిస్తాము. ఎవరికి? ప్రపంచానికి. ఎవరు? భారతీయులు. అది గుర్తుపెట్టుకోండి, భారతీయులు ప్రపంచానికి చెప్తూ ఉన్నారు. మరియు అదే కాకుండా ఊంచు నీచుగా భేద మిటాకర్, ఊంచు నీచు అంటే ఏమొస్తుందన్న వాడు ఎక్కువ కులం వాడు, వీడు తక్కువ కులం వాడు, అట్లాంటి భేదభావాలు ఉన్నాయి చూడండి. ఆ భేదభావాలన్నింటినీ కూడా మిటాకర్ పారదోలేసి దిల్ మే ప్యార్ బసాయేంగే మనసులో స్వచ్ఛమైన ప్రేమను నింపుతాము. నఫరత్ కా హమ్ తోడు కుహాస నఫరత్ అంటే ఏంటి? చెడును అనేది మా మనసులోంచి తీసివేసి, కుహాస తీసివేసి, పొగమంచు లాంటి ఆ చెడును అనేటి అంటే కోపాన్ని ఒకరి మీద ఒక దేశం మీద ఇంకో దేశం కోపం అనేటి
పొగమంచు లాంటి దాన్ని పారద్రోలి. అమృత రస సరసాయంగి. అమృత రస అంటే ఏంటి ఇక్కడ? అమృతమైన, పీయూష్, అమృతమైన అంటే మంచిని నింపుతాము. హమ్ నిరాశ దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస జగాయంగే. మేము నిరాశను అంటే మీలోని నిరాశను అనేది పారదోలేసి మనస్సులో మీ భరోసా, నమ్మకాన్ని నింపుతాము. అంటే మేము చెయ్యలేము అనే దాన్ని వదిలేసి మేము చేయగలుగుతాము ఏదైనా అనే దాన్ని నింపుతాము. హమ్ భారత్వాసి దునియాకో పావందా బనాయంగే. మేము అటువంటి భారతీయులము ఈ ప్రపంచాన్ని పవిత్ర పుణ్యధామంగాను అంటే మంచి ఇంటిగాను తయారు చేస్తాము అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఎవరు? భారతీయులు. ఇది హమ్ భారత్వాసి ఫస్ట్ 2 పోయమ్స్ నాన్న. నెక్స్ట్ 2 పోయమ్స్ రీడ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను